రాష్ట్రపతులు ఏదైతుందో ఈరోజు అవుట్ ఆఫ్ ద టర్న్ అనుకోండి, బీసీ అనే నినాదం అండి. రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు అనేది నేషనల్ సబ్జెక్ట్. అవును. తర్వాత రాష్ట్రపతి అన్ఎడ్యుకేటెడ్ కూడా కావచ్చు, కానీ ఉపరాష్ట్రపతి అన్నోడు చైర్మన్ రాజ్యసభ, న్యాయకోవితుడు కావాలి, లేకపోతే నాలెడ్జ్, అపారంగా నాలెడ్జ్ ఉండాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్, ఒక స్పీకర్ రైట్ వాళ్ళకి ఎట్లయితే నాలెడ్జ్ ఉంటూ మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలా, కొంచెం లా ఉండాలా, లేకపోతే చదువుకునే ప్రయత్నం చేయాలి. బట్ వెరీ టఫ్ టాస్క్, టఫ్ అంటే టఫ్. రాజ్యసభ కానీ అక్కడ లోక్సభ కానీ ఇక్కడ లేక అర్జెంట్ వాకౌట్స్, తర్వాత వాళ్ళని సస్పెండ్ చేసి ఉండదు. సో అక్కడ ఆ బైలాస్ అక్కడ వేరే ఉంటుంది. నెలల తరబడైనా కూడా వాళ్ళని ఏదైతుందో సస్పెండ్ చేయరు, అర్జెంట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ డే పిలుస్తూ ఉంటారు. సో కనుక ఏదైతుందో రాష్ట్రపతులు అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కేటీఆర్ గారు బీసీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 2 మైనార్టీలను చేసింది. ఒకరు ఏదైతుందో జాకీర్ హుస్సేన్ 67 నుంచి 69 చనిపోయాడు. తర్వాత 74 నుంచి 77 ఆయన కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాతనే మన ఈ ఎలక్షన్ వచ్చింది, 69 మిడిల్ ఎలక్షన్ వచ్చింది. 69లో 74 వరకు ఉంది. 74 తర్వాత ఆయన కూడా చనిపోయిన తర్వాత ఏమైందంటే 77లో అయిన తర్వాత మర్చిపోయాను, నీలం సంజీవ రెడ్డి గారు 74లో మన ఫక్రుద్దీన్ అహ్మద్ అయ్యాడు. ఎమర్జెన్సీ తన హయాముల్లో సంతకం పెట్టాడు, ఎమర్జెన్సీ. సో 77లో ఎన్నిక వచ్చింది అనుకోండి. సో జైల్ సింగ్ గారు ఏదైతుందో 82 నుంచి 89, 82 నుంచి నేను అనుకుంటున్నాను 87. అతనికి గ్రాడ్యుయేట్ కాదు, ఇంగ్లీష్ అసలే రాదు. ఇతర దేశాలకు పోతే, ఇతర దేశాల నుంచి ప్రధానులు కానీ అక్కడ ప్రెసిడెంట్స్ వచ్చినప్పుడు అతని కూతురు ఏదైతుందో పోస్ట్ గ్రాడ్యుయేట్, ట్రాన్స్లేట్ ఆమె చేసేది. జైల్ సింగ్ ఈజ్ నాట్ సర్దార్జీ కావచ్చు, కానీ ఆయన గోల్డ్ స్మిత్ బీసీ. 2 మైనార్టీలు ఏం చేసింది, జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, జైల్ సింగ్. అండ్ 97లో అనుకుంటా నారాయణన్ దేవగౌడ ప్రధాని ఉన్నప్పుడు ఏదైతుందో యునానిమస్ గా ఏదైతుందో నారాయణన్ కూడా కాంగ్రెస్ ఒప్పుకుంది. అప్పుడు నారాయణ్ గారిని కూడా ఒప్పుకుంది. అంటే ఏంటంటే రాష్ట్రపతులను కాంగ్రెస్ పార్టీ 2 మైనార్టీలను చేసింది, ఒక బీసీని చేసింది. కాంగ్రెస్ ఆర్గనైజేషన్ పెట్టండి. ఈ రోజు ఏదైతుందో కేటీఆర్ గారు బీసీని చేయాలనేది, బీసీ నినాదం అనేది ఇట్ ఈస్ ఎ రాంగ్. ఈ రోజు ఏదైతుంది న్యాయ కోవితులత కాంటెస్ట్, ఆ పరిస్థితి రాకపోవచ్చు. ఇప్పటి వరకు ఓటమి అనేది ఒకటేసారి జరిగింది, అది ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండి నామినేషన్ ఫైల్ చేసి. బట్ ఓటమి అనేది ఏదైతుందో 71 వరకు జరిగిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా పవర్ పార్టీ ఎవరు అంటే అప్పుడు నెహ్రూ జమాన్లో పోటీ జరిగింది, బట్ గెలుపు అనేది జరగలేదు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని. బట్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడు. కానీ ఇది ఎందుకంటే గెలవకున్నా స్ట్రెంత్ లేకున్నా ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ అనేది ఉండాలి. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇది లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ 100 ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. స్ట్రెంత్ లేకున్నా చేస్తారు. ఎందుకు చేస్తారు నో కాన్ఫిడెన్స్ మోషన్? అప్పుడు ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ 3 రోజుల 4 రోజుల్లో చర్చ జరుగుతుంది, కొంత టైం ఉంటుంది, టైం పీరియడ్. దాంట్లో మీరు అన్ని సబ్జెక్టులు మాట్లాడచ్చు, లా అండ్ ఆర్డరు, ప్రైజ్ రైట్స్, ఎవ్రీథింగ్. బట్ ఒరిజినల్ హౌస్ నడిచేటప్పుడు మాత్రం స్పీకర్ పరిధిలో ఉంటుంది. కొంత ఆర్డరు, టైము, షార్ట్ క్వశ్చన్స్ అని, డిబేట్స్ అని ఉంటాయి తప్పితే నో కాన్ఫిడెన్స్ మీద ఏది సబ్జెక్ట్ మాట్లాడచ్చు. పాలక పక్షాన్ని ఎత్తి చూపడానికే నో కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీళ్ళకు 1/3 ఉన్నా కూడా నో కాన్ఫిడెన్స్ పెడతారు. అలాగే ఈ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎందుకు కాంటెస్ట్ పెట్టిందంటే ఒక యూనిటీని ప్రదర్శించడానికి. మన దాంట్లోకి ఎవరన్నా బయటకు పోయిందా? ఈ యూనిటీకి ఏదైతుందో రేపు రాబోయే ఎన్నికల సపోజ్ బీహార్ ఉంది, రాబోయే పార్లమెంట్ కు ఒక సెమీఫైనల్ లెక్క. ఈ యూనిటీ తోటి ఏదైతుందో ఈ 20 రోజులు క్యాంపెయిన్ ఉంటుంది, 20 రోజులు గెట్ టుగెదర్ ఉంటాయి. కొన్ని ఇష్యూస్ మీద ఏదైతుందో మనం ప్రొజెక్ట్ చేయొచ్చు, కొన్ని క్రిటిక్ చేయొచ్చు, ఇష్యూస్ మీద మాట్లాడచ్చు అనే ఉద్దేశంతో తప్పితే ఓటమి అనేది గెలుపు అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే స్ట్రెంత్ చూసినప్పుడు ఏదైతుందో 400 పైన అక్కడ ఉంది, 422. ఇంకా న్యూట్రల్స్ ఏదైతుందో ఒక 30 మంది ఉన్నారు. దాంట్లో 4 బీఆర్ఎస్ కావచ్చు, ఒరిస్సా ఎంత ఉందో తెలియదు నాకు, 4 రాజ్యసభ, లోక్సభ అయితే లేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 4 అనుకుంటే లోక్సభ, తర్వాత 7లో 4 పోతే 1
పరిమళ తీసేయండి 6 రాజ్యసభ అంటే 10 అవుతుంది. 10 + 14 కొన్ని సైట్ల న్యూట్రల్స్ అంటే ఎన్డీఏ కానీ ఇది ఇండియా కూటమి లేని వాళ్ళు. సో దీన్ని స్ట్రెంత్ ప్రొజెక్షన్ చేయడానికి కోసం, యూనిటీ కోసం తప్పితే ఈ పోటీ ఏదైతుందో గెలుస్తాని కాదు. ఓకే, గెలుస్తాని కాదు. ఏది ఏమైనా ఏదైతుందో మీరు అడిగినట్టుగా పోటీ ఎప్పుడైనా జరిగిందా అంటే ఇట్ ఈస్ 69 ఆగస్ట్ అంతే. అదే మళ్ళీ లీలా సంజీవ్ రెడ్డి గారు 77లో రాజకీయాలు తప్పుకొని వ్యవసాయ క్షేత్రం పోయింది అనంతపురంలో. పోయిన తర్వాత 77లో జనతా పార్టీ ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు ఒక జనతా పార్టీ అన్ని పార్టీలు కలిపి స్వతంత్ర పార్టీ, సోషలిస్టు, పాత కాంగ్రెస్, జనసంఘము, భారతీయ క్రాంతి వీళ్ళందరూ కలిసి ఒక జనతా పార్టీ ఒక కామన్ సింబల్ మీద జయప్రకాష్ నారాయణ గారు రైతు నాగలు గుర్తు చేశాడు అన్ని పార్టీలే మెర్జ్ చేసి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి 42లో నంద్యాలకెళ్ళి వెంకట సుబ్బయ్య గారు మాజీ కేంద్ర మంత్రి, అప్పటికి ఆయన ఎంపీ, ఆయన ఓడిపోయి నీలం సంజీవ్ రెడ్డి ఒకే ఒక సీటు, ఇక్కడ వెంగళరావు గారు ముఖ్యమంత్రి, అక్కడ ఇందిరాగాంధీ అప్పటికి కాంగ్రెస్ అయితే స్ప్లిట్ అయింది. ఏది కాడెట్లు పోయి ఆవుదూడ 71లో ఆవుదూడ తరఫున ఇతనైతుందో ఇక్కడ ముఖ్యమంత్రి కదా. అప్పుడు ఓన్లీ 1 సీట్ గెలిచి స్పీకర్ అయింది. ఇమ్మీడియట్ స్పీకర్ నుంచి మళ్ళీ ప్రెసిడెంట్ 3 నెలలకు 4 నెలలకు అయిందంటే అతను యునానిమస్ గా అదే నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతికి ఎన్నికై అప్ టు 82 వరకు ఉన్నాడు. ఇది మీరు అడిగిన ప్రకారం ఏదైతుందో గతంలో జరిగిన ఒక హిస్టారికల్ ఈవెంట్. అది మన ఆంధ్రప్రదేశ్ తెలుగువాడు ఒకసారి ఓడిపోయాడు 69లో, 77లో మళ్ళీ అతను రాష్ట్రపతి అధిష్ఠించాడు. ఓకే.